ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దుపై భారీ అంచనాలే ఉన్నాయి. గత 10 ఏళ్లుగా సమ్మిళిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈ ఏడాది కూడా ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్లో సమ్మిళిత అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, కేటాయించిన నిధులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ గురించి ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర బడ్జెట్ సామాన్యుల ఆదాయ వ్యయాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. గత కేంద్ర బడ్జెట్లో సమ్మిళిత అభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం విభాగాలకు నిధుల కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది కూడా అంతకు మించి ఉంటాయని ఆశిస్తున్నారు. గత ఏడాది కేంద్ర బడ్జెట్లో సామాజిక న్యాయం, సాధికారత విభాగానికి నిధుల కేటాయింపులు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 13,539 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సామాజిక సేవల వసతుల మెరుగుదలకు నిధుల అందుబాటును పెంచింది. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్కు 38 కోట్ల రూపాయలు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు 21 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ ప్రణాళికను రూపొందించింది. ఇది మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వికసిత్ భారత్ సాధించడానికి దోహదపడుతోంది. కాగా గత ఏడాది పద్దులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించింది. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 100 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం గత బడ్జెట్లో పేర్కొంది. గత ఏడాది బడ్జెట్లో కేంద్రం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న 63,000 గ్రామాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు ప్రకటించారు. దాదాపు 5 కోట్ల మంది గిరిజన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 2024-25 సంవత్సరం పద్దులో పాట్నా పూర్నియా ఎక్స్ప్రెస్వే, బక్సర్ భాగల్పూర్ ఎక్స్ప్రెస్వే, బుద్దగయ, రాజ్గిర్, వైశాలి, దర్భంగా, బక్సర్ వద్ద గంగానదిపై మొత్తం 26,000 కోట్ల రూపాయల వ్యయంతో అదనంగా 2 లేన్ల వంతెన, వంటి రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామన్నారు. పిర్పైంటీలో కొత్తగా 24,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా 21,400 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ప్రాజెక్టులను చేపడతామన్నారు. బీహార్లో నూతన విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా, మౌలిక సదుపాయాలు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కిందటి ఏడాది బడ్జెట్లో మహిళలు, శిశువులపై కేంద్ర ప్రభుత్వం వాత్సల్యం చూపింది. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో కేటాయింపులు గతేడాది కంటే 2.5% స్వల్పంగా పెంచింది. ఈ శాఖకు 2024-25 బడ్జెట్లో 26,092 కోట్ల రూపాయలు కేటాయించారు. గతేడాది సవరించిన బడ్జెట్ అంచనాల్లో కేటాయింపులు 25,448 కోట్ల రూపాయలు. వివిధ శాఖలు మహిళలు, బాలికలకు అమలు చేసే కేంద్రీకృత పథకాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది. మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవసరమైన నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా గత బడ్జెట్లో సమ్మిళిత వృద్ధికి పెద్దపీట వేసిన నేపథ్యంలో 2025 వార్షిక బడ్జెట్లోనూ సమ్మిళిత అభివృద్ధికి అనుకూల నిర్ణయాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.